papers included in today's agenda are deemed to have been laid on the table of the House. అదేవిధంగా ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి, దానం నాగేందర్ గారు, టీఎస్ ఐపాస్ ద్వారా అనేక పరిశ్రమలు, అనేక పెట్టుబడులు, తద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది అధ్యక్ష. ఈరోజు ఈ యొక్క పాలసీలు, ఐటీ పాలసీ కానివ్వండి, అదేవిధంగా టీఎస్ ఐపాస్ కానివ్వండి, మన రాష్ట్రం చేపడుతున్నటువంటి పాలసీలు అధ్యక్ష ఈరోజు దేశానికి ఆదర్శవంతమైన పాలసీలుగా నించున్నాయి అధ్యక్ష. ఈరోజు ప్రతి రంగంలో ఇండస్ట్రియల్ రంగము, ఐటీ రంగమే కాదు అధ్యక్ష, ఏ రంగంలో కూడా అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన 7 సంవత్సరాలుగా మన్ని కూడా దేశానికి ఆదర్శవంతంగా నిలిచినటువంటి రంగాలు అనేకం అధ్యక్ష. ఈరోజు అందులో భాగంగా మన పురపాలక శాఖ, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులైనటువంటి కేటీఆర్ గారి యొక్క సారథ్యంలో తీసుకొచ్చినటువంటి ఎన్నో చట్టాలు, మరి అదేవిధంగా ఎన్నో మార్పులు, మరి దేశాన్ని కూడా మన దేశమంతా కూడా అన్ని రాష్ట్రాలు కూడా మనని అనుసరిస్తున్నటువంటి సందర్భాలు అనేకంగా చూసాం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఈ యొక్క తీసుకున్నటువంటి ఈ పాలసీ నిర్ణయాల వల్ల, ఈ టీఎస్ ఐపాస్ ద్వారా కానివ్వండి, ఐటీ పాలసీ ద్వారా కానివ్వండి, వచ్చిన మార్పుల ద్వారా ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం కూడా మనం టాప్ స్టేట్స్లో ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా కింద పడిన సందర్భాలు ఎప్పుడు లేవు అధ్యక్ష. ఎందుకంటే ఫలితాలు వస్తాయి కాబట్టి, మరి తద్వారా మనము దేశవ్యాప్తంగా గుర్తింపబడుతున్నాం కాబట్టి ఈరోజు ఇవి సాధ్యపడుతున్నాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఈ చిన్నవి కాకుండా పెద్ద ప్రాజెక్ట్స్ కూడా, మెగా ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి కూడా అధ్యక్ష సపరేట్గా ఒక స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీగా ఏర్పాటు చేసి మరి పెద్ద పరిశ్రమలను కూడా ఆకర్షించడానికి కూడా మరి జరుగుతున్న ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష మన రీసెంట్గా తెలంగాణ సామాజిక మరియు ఆర్థిక అవుట్లుక్ 2021లో మన యొక్క టీఎస్ ఐపాస్ వంటి విధానాలతో మన రాష్ట్రంలో సానుకూల పెట్టుబడుల వాతావరణాన్ని సృష్టించడానికి చక్కటి ఒక వేదిక అయిందని చెప్పి వారు తెలియజేసిన సంగతి నేను ఈ వేదిక ద్వారా సభకు దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అనేక సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు కొన్ని వేల కోట్ల పెట్టుబడులతో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సంగతి కూడా నేను సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అవి చిన్నవి కాకుండా పెద్ద సంస్థలు కూడా అనేకంగా రిజిస్టర్ అవుతూ ఉన్నాయి, అనేక ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. మరి దీని ద్వారా మరి ఎలక్ట్రానిక్స్ వంటి యొక్క నవరంగాలు కూడా మన తెలంగాణలో వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించడానికి వేదిక అయిందని ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. మన ఐటీ అనగానే, మరి పరిశ్రమలు అనగానే కేవలం హైదరాబాద్ నగరానికి, హైదరాబాద్ నగర చుట్టుపక్కలకే కాకుండా నూతనంగా ఏర్పడిన 33 జిల్లాలకు కూడా విస్తరించే విధంగా చక్కటి ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్తున్న సంగతి నేను సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ఏదైనా సరే మనం కమిట్మెంట్తో పనిచేసినప్పుడు, ఒక డెడికేషన్తో పనిచేసినప్పుడు, ఒక డిటర్మినేషన్తో పనిచేసినప్పుడు, ఒక డివోషన్తో పనిచేసినప్పుడు తప్పకుండా మనం ఏది అనుకుంటామో అది ఆకర్షిస్తాం అధ్యక్ష. రీసెంట్గా ఒక వారం 10 రోజుల క్రితం అధ్యక్ష, కేరళకు చెందినటువంటి కిటెక్స్ అనేటువంటి ఒక పెద్ద సంస్థ అధ్యక్ష, వాళ్ళు మనకు ప్రత్యేకమైన మన గౌరవ మంత్రివర్యులు మరి కేటీఆర్ గారు ప్రత్యేకమైన చొరవతోని వారిని పర్సనల్గా మరి వాళ్ళు ఆహ్వానించినప్పుడు, వారి మా హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు వారు కేవలం 1000 కోట్ల పెట్టుబడులతోని సంస్థలు ఏర్పాటు చేయాలనుకున్నటువంటి వారు మరో 2400 కోట్ల రూపాయలు నేను పెట్టుబడతానికి సిద్ధంగా ఉన్నందుకు ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి మరి వారు ప్రత్యక్షంగా చెప్పారు అధ్యక్ష. వారి పేరు కూడా సాబు అధ్యక్ష అనే పేరు, జాకోబ్ సాహు. ఎగ్జాక్ట్లీ జాకోబ్ సాహు గారు ఏనారు అధ్యక్ష, నాకు అన్ని రాష్ట్రాల నుంచి ఆహ్వానాలు అందినాయి, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక నగరాల నుంచి, అనేక సంస్థల నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. కానీ కేవలం నేను ఇక్కడ ఒకే ఒక వ్యక్తి మరి కేటీఆర్ గారు ఆహ్వానంతో ఇక్కడికి వచ్చాను. నేను 1000 కోట్లు పెట్టుబడి పెడదాం అనుకున్నా, కానీ మీరు ఒకటే అడిగినారు అంటే, వారు మన మంత్రి గారిని అడిగితే మీకు పెట్టుబడులు కావాలా, ఉపాధి కావాలంటే మాకు ఉపాధి కావాలని చెప్పారు. వారి మాట నచ్చి 1000 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు వ్యక్తి మరి 2400 కోట్ల రూపాయలు పెట్టుబడి పడతానంటే అది మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంటే అధ్యక్ష ఇది తెలిసినదే, మన దృష్టికి వచ్చినదే ఇది.
కొన్ని పదుల సంఖ్యలో వందల సంఖ్యలో పెట్టుబడులు వస్తున్నాయి అధ్యక్ష. ఇదే ఒక కిటెక్స్ ద్వారా అధ్యక్ష 40,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతుంది అధ్యక్ష. అంటే వీళ్ళు ఈ యొక్క టెక్స్టైల్ సంబంధించిన కాబట్టి 3 లక్షల ఎకరాల పత్తిని మరి కొనుగోలు చేయబోతున్నారు అధ్యక్ష. దాంట్లో అత్యధిక శాతం 80% మంది మహిళలకే మరి అవకాశం లభించబోతుంది అధ్యక్ష. అంటే చాలా సంతోషదగ్గ విషయం అధ్యక్ష, చాలా గర్వకారం అధ్యక్ష. వారి మాటల్లో విన్నప్పుడు చాలా సంతోషాన్ని గర్వాన్ని ఇచ్చింది అధ్యక్ష. మనందరం గర్వపడాల్సిన అవసరం అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళే కాకుండా మలబార్ వాళ్ళు కూడా మరి మలబార్ గోల్డ్ వారు కూడా 750 కోట్ల రూపాయలు పెడతామని చెప్పేసి వారు కూడా ముందుకు వచ్చిన సంగతి కూడా చూసాం అధ్యక్ష. అధ్యక్ష ఇలా దేశవ్యాప్తంగా మరి పెట్టుబడులు వస్తున్న సంగతి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇక్కడ నుంచి పరిశ్రమలు వెళ్ళిపోతాయి, ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళిపోతాయి, ఇక్కడ చీకటి అయిపోతుందని చెప్పి చాలామంది అన్నాం అధ్యక్ష. కానీ ఈరోజు పరిస్థితి వేరే తీరుంది అధ్యక్ష. ఈరోజు ఒక ఉదాహరణ అయింది అధ్యక్ష. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఆహార శుద్ధి పరిశ్రమలు స్థాపించాలని తూర్పుగోదావరి జిల్లాల్లో మరి సన్నాహాలు చేసుకున్న ఆ ఒక పారిశ్రామికవేత్త ఇక్కడ పరిస్థితులను చూసి ఇదే ఒక మన తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో 200 కోట్ల రూపాయలతోని అదే పరిశ్రమని ఆహార శుద్ధి పరిశ్రమ పెట్టడానికి ముందుకు వచ్చే సంగతి కూడా నేను సభ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష అంటే ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ వాతావరణం, ఇక్కడ సానుకూలమైన వాతావరణం, శాంతి భద్రతలు, చక్కటి మౌలికమైన సదుపాయాలు, ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా ప్రజలకి నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా వస్తున్న సంగతి నేను గుర్తు చేస్తాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మొన్న బదుల మన భారతదేశంలో ఉన్నటువంటి సింగపూర్ హై కమిషనర్ అయినటువంటి సైమన్ వాంగ్ గారు, అదేవిధంగా కౌన్సిల్ జనరల్ పాంగో గారు వారి బృందంతో మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారితో ప్రత్యేకంగా భేటీ అయి తెలంగాణలో పరిశ్రమలు స్థాపించడానికి ఆసక్తి కనపరచడమే కాకుండా సింగపూర్ హబ్ని కూడా హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయాలని ఆలోచించే సంగతి కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ రకంగా అంతర్జాతీయంగా కూడా పెద్ద ఇప్పటికే మనకి అమెజాన్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఇప్పుడే నేను మంత్రి గారి స్టేట్మెంట్ చూశాను అధ్యక్ష, అనేక పెట్టుబడులు మరి ఆకర్షిస్తా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష అంతేకాకుండా మౌలిక వసతుల అభివృద్ధి సంస్థలైనటువంటి కెనడాకు చెందినటువంటి ఇవాన్ హ్యూ కేంబ్రిడ్జ్ వారు, సింగపూర్ చెందినటువంటి లైట్ హౌస్ కాంటన్ సంస్థలు ఉమ్మడిగా మరి భాగస్వామ్యంతో సుమారు 740 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో కూడా ముందుకు వస్తాను కూడా సిద్ధంగా ఉన్న సంగతి కూడా నేను సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఈ రకంగా ఏ పని చేసినా సరే మనం చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఫలితాలు వస్తున్నాయి అధ్యక్ష. ఐటీ రంగంలో అధ్యక్ష మనం గతంలో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏ రకంగా ఎగుమతులు ఉండే, ఈరోజు ఎగుమతులు ఏంది ఆల్మోస్ట్ ఆల్ రెండింతలు డబుల్ అయిపోయి ఈరోజు 1,45,000 కోట్లతోని మనం అగ్రస్థానంలో ఉన్న సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఐటీ రంగ వార్షిక వృద్ధిలో మన రాష్ట్రాందే మొదటి స్థానం చెప్తాను కూడా నేను గర్వపడతాను అధ్యక్ష. ఈ రకంగా అనేక మార్పులతో ఒక వినూత్నమైన ఆలోచనలతోని మరి టీ హబ్ కానివ్వండి, రీచ్ మన ఐసీ కానివ్వండి, రీచ్ కానివ్వండి, వీహబ్ కానివ్వండి, టీ వర్క్స్ కానివ్వండి, ఇలా అనేకటువంటి వినూత్నమైన ఆలోచనతో ఈ సంస్థలు ఏర్పాటు చేసి మరి స్టార్టప్స్ కూడా మరి ఎంకరేజ్ చేయడానికి కూడా అనేక సందర్భాల్లో అవి కూడా కొన్ని క్లాసిక్ ఎగ్జాంపుల్స్ అధ్యక్ష, అది కూడా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. మనకు ఐటీ పరిశ్రమ వృద్ధి కోసం మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, మరి పరిశ్రమకు మంచి భాగస్వామిగా నిలుస్తున్నదని మరి నాస్కామ్ యాక్సెంచర్ చైర్పర్సన్ రేఖా మీనన్ గారు కూడా ప్రశంసించిన సంగతి కూడా నీ సభ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఈ ప్రశంసలు అంటే ఏదో మనం చెప్తేగానే చేసే ప్రశంసలు కావు అధ్యక్ష. వారికి మరి చూసి వారి సంస్థకు లాభం అయ్యే విధంగా, అదేవిధంగా తద్వారా మనకు కూడా ఉద్యోగోపాధి అవకాశాలు కలిగే విధంగా జరుగుతుంది కాబట్టే వారు మనల్ని ఈ రకంగా ప్రశంసిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తాను అధ్యక్ష. మన ప్రభుత్వం అన్ని రంగాల్లో స్పష్టమైన విజన్ ఉన్నదని, మరి దానిని పక్కా ప్రణాళికతో అమలు చేసేటువంటి సమర్థత ఉన్నదని మరి యుఎస్ కాన్సులేట్ జనరల్ జోయబ్ రిఫ్మెన్ గారు ప్రశంసించిన సంగతి కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానివ్వండి, మరి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ కేటీఆర్ గారు కానివ్వండి,
వారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎలాంటి కొత్త సవాళ్ళైనా సరే ధైర్యంగా స్వీకరించి పరిష్కరించే సామర్థ్యం ఉన్నదని చెప్పి వారు చెప్పిన సంగతి కూడా నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఎందుకు ఈ మాట అన్నారంటే అధ్యక్ష, కరోనా సమయంలో చాలామంది గతంలో ఉద్యోగాలు పోతాయి, ఉపాధి కోల్పోతాం, మా బ్రతుకులు ఏమైపోతాయి అనేటువంటి తరుణంలో ఆ సందర్భాల్లో కూడా అనేక మరి కంపెనీలను ఆకర్షించి మరి భరోసా కల్పించినటువంటి ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన మంత్రి కేటీఆర్ గారిని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను అధ్యక్ష. ఇప్పుడే మరి నేను మంత్రి గారి స్టేట్మెంట్లో చాలా మంచి విషయం అధ్యక్ష, ఇది చాలా సంతోషాన్ని ఇచ్చింది అధ్యక్ష. గడిచిన 40 సంవత్సరాల్లో మరి ఇప్పుడు టీఎస్ఐఐసిని గతంలో మనం ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఏపీఐఐసిగా పిలుచుకునే వాళ్ళం అధ్యక్ష. అది 1973 నుంచి 2013 వరకు, అంటే రాష్ట్రం ఏర్పడక ముందుకు వారు చేసినటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ ఏంది, వాటి సంఖ్య ఎన్ని ఎకరాల్లో చేశారంటే అధ్యక్ష 23,653 ఎకరాలలో ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్కులను కానివ్వండి, మన ఒక ఇండస్ట్రియల్ అభివృద్ధి కోసానికి మరి 40 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని మరి కనపడుతుంది అధ్యక్ష. మరి అదే గడిచిన 7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన 7 సంవత్సరాలలో మరి 19,961 ఎకరాలలో మరి ఐటీ పార్క్స్ డెవలప్ చేసి 56 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి కొత్తగా కూడా ఇంకా కూడా 15,620 ఎకరాలని మరి ఇంకా కూడా డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నని ఈ స్టేట్మెంట్లో చదవం అధ్యక్ష. అంటే దగ్గర 40 సంవత్సరాలలో సుమారు 24,000 అనుకుంటే మనము 7 సంవత్సరాలలోనే దగ్గర మరి 40,000 వరకు కూడా రీచ్ కాబోతున్న సంగతి మరి సంతోషించిన సంగతి నేను గుర్తు చేస్తాను అధ్యక్ష. దీని ఇక్కడికే కాకుండా ఈ ఐటీలని కూడా వివిధ జిల్లాలకి 2 టైర్ సిటీస్కి 3 టైర్ సిటీస్ కూడా మరి విస్తరింపజేయడానికి ఇప్పటికే ఐటీ హబ్లని ఖమ్మంలో కానివ్వండి, మరి ఐటీ టవర్ కరీంనగర్లో కానివ్వండి, ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ నిజామాబాద్లో కానివ్వండి, అదేవిధంగా మహబూబ్ నగర్లో కానివ్వండి, వనపర్తిలో కానివ్వండి, రామగుండంలో కానివ్వండి, ఈ రకంగా జిల్లాల వారీగా కూడా వారు ముందుకు తీసుకెళ్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం, ప్రగతి ఇవన్నీ ఏ రకంగా అంటే మెజర్ చేయాలంటే, ఎందుకంటే కొన్ని విపక్షాలు చెప్పే మాటలు బయటికి తీసుకెళ్లేటువంటి ఇచ్చే సమాచారం వాళ్ళు తప్పుదోవ పట్టియడం, అబద్ధాలు అసత్య ప్రచారాలు చేయడం చూస్తూ ఉంటే ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. అంటే రీసెంట్గా అధ్యక్ష ఈ మధ్యనే ఒక మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసింది అధ్యక్ష. వాళ్ళ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ 2020 and 21 వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష మన రాష్ట్రం భౌగోళికంగా 11వ స్థానం అధ్యక్ష, జనాభా ప్రకారంగా 12వ స్థానం అధ్యక్ష మనం. కానీ జాతి నిర్మాణంలో మనం 4వ స్థానం అధ్యక్ష. ఈరోజు మనందరం కూడా గర్వపడాలి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు ఏ పార్టీకి చెందినవైనా సరే మనం గర్వించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను అధ్యక్ష. మనము 4th లార్జెస్ట్ స్టేట్ టు కాంట్రిబ్యూట్ టు అవర్ ఇండియన్ ఎకానమీ. మన జాతి నిర్మాణంలో మనం 4వ స్థానంలో అధ్యక్ష. మన జనాభా ప్రాతిపదికను చూసినా, భౌగోళికంగా చూసినా మన 10వ ర్యాంక్ తర్వాతనే ఉన్న అధ్యక్ష. కానీ టాప్ 4లో మన 4th ప్లేస్లో ఉండి మన నేషనల్ బిల్డింగ్లో మన జాతిని ముందు తీసుకువెళ్ళడంలో, మన దేశాన్ని ముందుకు నడిపించడంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి నేను సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. కొన్ని మాటలు వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. ఇక్కడ ఏ పని చేసినా సరే కేంద్రం నుంచి అవుతుందని చెప్పేసి కొంతమంది నాయకులు అధ్యక్ష, అందరని అనను, కొంతమంది నాయకులు ఏ పని చేసినా సరే కేంద్రమే చేస్తుంది, పెన్షన్ ఇచ్చినా కేంద్రమే ఇస్తున్నది, ఏదొచ్చినా కేంద్రమే ఇస్తున్నది. అంటే తప్పుడు, అంటే అసత్య ప్రచారాలు. అంటే ఇంత చక్కటి అభివృద్ధి జరుగుతూ ఉంటే, ఇంత చక్కటి ప్రగతి కనపడుతూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేనప్పుడు అప్పుడు ఈ అసత్య ప్రచారాలు ముందు తీసుకొస్తున్నారు అధ్యక్ష. సరే, ఒక నాయకుడు పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాడు, సంతోషమే. డ్రోన్ కెమెరాలు పెట్టినా, ఏ కెమెరాలు పెట్టినా ఎక్కడ పోయినా పచ్చ కనపడుతుంది అధ్యక్ష, నీళ్లు నిండా కనపడుతున్నాయి అధ్యక్ష, రైతులు సంతోషంగా ఉన్నారు అధ్యక్ష, ఎవరు నమ్మే పరిస్థితులు లేదు అధ్యక్ష. అప్పుడు ఈ అబద్ధాల మాటలు ఏది ఇష్టం ఇవన్నీ కూడా మేమే తీసుకొస్తున్నాం. ఆ ప్రచారాలు తప్పు అని చెప్పడానికి ఇది ఒక్కటే ఒక ఉదాహరణ చాలు అధ్యక్ష. మనం రాష్ట్రం 4th లార్జెస్ట్ స్టేట్
టు కాంట్రిబ్యూట్ టు ఇండియన్ ఎకానమీ. మన జాతిని, దేశాన్ని గర్వపడాలి. దేశాన్ని మన ఎస్ యాజ్ ఏ ఇండియన్ మన కాంట్రిబ్యూట్ చేయాలని దేశం ముందు పోవాలని కోరుకుంటాం. కానీ మన రాష్ట్రాన్ని శాపనార్థంలో పెట్టుకుంటూ ఇక్కడ పరిపాలనా విధానాన్ని మరి దుయ్యబడుతూ బురద జల్లే ప్రయత్నం, బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసేయడం మాత్రం మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సభ ద్వారా ఆ నాయకులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష, కంక్లూడ్ గారు. और बहुत ही जी बात करने का అధ్యక్ష, 2 సంవత్సరాల నుంచి అంతా కూడా మనం కరోనా నుంచి ఇబ్బంది పడతాం అధ్యక్ష. రీసెంట్గా ఒక ఇండియన్ స్టార్టప్స్ హబ్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక చిన్న ప్రచురణ ఇచ్చారు అధ్యక్ష. అది ఒక్కసారి సభ దృష్టికి సభ్యులందరూ కూడా తెలుసుకుంటే బయట కూడా ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం అధ్యక్ష. డిస్పైట్ ద పాండమిక్, Telangana has created $1.6 billion in ecosystem value with 120 million in total early stage funding over the last 2.5 years as per the report. It is cited that recruitment assistance and performance grants by the state government are the major reasons for startups to consider setting up their base in the Telangana state. మనం చెప్పింది కాదు అధ్యక్ష ఇది. అంటే కరోనా సమయంలో కూడా మన యువతకి, నిరుద్యోగులకి, పనిచేసే వారికి, ఉద్యోగస్తులకి భరోసా కల్పిస్తూ మరి ఈ రకమైనటువంటి ప్రోత్సాహాలు ఇష్టం కాబట్టే ఈరోజు ఇది చక్కటి ఫలితాలు సాధిస్తామని చెప్పదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష. ఈ స్టార్టప్స్ నుంచి మరి ఒక ప్రోత్సాహం పొంది సొంతంగా కూడా మరి స్టార్టప్ స్టార్ట్ చేసి మహిళలు దాంట్లో ఒకరు మా సోదరేమైనా ఉంది కాబట్టి వారిని అడిగి తెలుసుకుని అసలు ఏం జరుగుతుంది, స్టార్టప్లు ఏమవుతుంది, అసలు దాంట్లో ఏం లాభం అవుతుంది, మీకు ఏం పని చేస్తారంటే కొన్ని విషయాలు తెలియక మనం కొన్ని తెలుగు కూడా తెలిసిందని నటన చేస్తుంటాం అధ్యక్ష. కొంతమంది నాయకులు, బయట నాయకులు ఏం తెలుగు మాట్లాడిన మాటలతో అవి కూడా చెప్తాను అధ్యక్ష. పట్టుమిట్లు చెప్తాం మీకు ఏం జరుగుతుంది అంటే, ఒక సోదరిమని ఇద్దరు కలిసి పెట్టారు అధ్యక్ష. ఉమా కాసోజీ అని చెప్పి మా దగ్గర సోదరిమని అధ్యక్ష, వారి మిత్రురాలు మాహో ముఖర్జీ అని చెప్పేసి ఇద్దరు కలిసి అధ్యక్ష ది స్టార్ ఇన్ మీ అనే ఒక స్టార్టప్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. ఆ స్టార్ ఇన్ మీ స్టార్టప్ ద్వారా అధ్యక్ష కెరీర్ అడ్వాన్స్మెంట్ అంటే మహిళలకి ప్రోత్సహించే విధంగా, మహిళలు సక్సెస్ అయ్యే విధంగా, అదేవిధంగా ఇతర కార్పొరేట్స్కి మహిళని రిక్రూట్ చేసే విధంగా, మహిళా నాయకురాలని డెవలప్ చేసే విధంగా వాళ్ళు ఇక ద స్టార్ ఇన్ మీ అనే స్టార్టప్ స్టార్ట్ చేసే అధ్యక్ష ఎన్నో ప్రశంసలు పొందుతారు అధ్యక్ష. వారు రీసెంట్గా మరి మన ఒక అవార్డు కూడా బెస్ట్ ఉమెన్ లెడ్ స్టార్టప్ అనే అవార్డు కూడా తీసుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వారు ఎందుకు స్టార్ట్ చేశారంటే తెలంగాణ సోషల్ స్టార్టప్ నెట్వర్క్ ద్వారా, టీ హబ్ ద్వారా, వి హబ్ ద్వారా మేము ప్రోత్సాహం పొంది స్టార్ట్ చేశారు అధ్యక్ష. వారు దగ్గర $4 లక్షల పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించి 65 దేశాల ప్రతినిధులు వాళ్ళ దాంట్లో సభ్యురాలుగా ఉన్న సంగతి నీ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అంటే ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఒక టీ హబ్ ద్వారా, ఐటీ పాలసీ ద్వారా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు అధ్యక్ష. ఇటువంటి వేల మంది లక్షల మంది ఈరోజు ఉపాధి పొందిన సంగతి కూడా నేను గుర్తు చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, చాలా ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష ఇది. రీసెంట్గా మొన్న ఈ మధ్యకాలంలో మన యొక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యక్ష, మరి ఐటీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ కమిటీ, దాంట్లో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన డాక్టర్ రంజిత్ రెడ్డి గారు కూడా దాని సభ్యులుగా ఉన్నారు అధ్యక్ష. మరి దాని హెడ్గా సీనియర్ పార్లమెంటేరియన్ శశి థరూర్ గారు, మరి అదేవిధంగా కార్తీ చిదంబరం గారు, ఇంకా కొంతమంది పెద్దలు వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు వచ్చి వాస్తవ పరిస్థితులు చూసి గమనించి వారు చెప్పిన మాటలు అధ్యక్ష, వారు మాటలు అధ్యక్ష, వాళ్ళు సొంతంగా ట్వీట్లు పెట్టినట్టు చదవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవి మన రికార్డులో ఉండాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. వారు శశి థరూర్ గారు చాలా బాగా చెప్పారు అధ్యక్ష. ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విజిటెడ్ ది వెరీ ఇంప్రెసివ్ టీ హబ్ ఇన్ హైదరాబాద్, విచ్ ఈజ్ ఆల్రెడీ ఇండియాస్ లార్జెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ అండ్ సూన్ విల్ బి ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్. లిజన్ టు ది ఇన్నోవేటర్స్ అని చెప్పారు అధ్యక్ష. వారి స్టేట్మెంట్లో అధ్యక్ష శశి థరూర్ గారు అంటే ఈజ్ కన్సిడర్డ్ జీనియస్. సరే, ఏ కారణం చేత జీనియస్ లీడర్ అనుకుంటా ఉంటారు అధ్యక్ష. వారు ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష. వారి ఇంకొక ట్వీట్లో అధ్యక్ష, వారు చెప్పిన ట్వీట్ అధ్యక్ష ఇంకోటి, హ్యూజ్లీ ఇంప్రెసివ్ ప్రజెంటేషన్ బై కేటీఆర్ గారు, టీఆర్ఎస్ గారు, అంటే ఈ ట్వీట్లో చదివింది చెప్తున్నారు అధ్యక్ష. హ్యూజ్లీ ఇంప్రెసివ్ ప్రజెంటేషన్ బై కేటీఆర్ అండ్ హిస్ టీమ్
I said that as with foreign policy, we need to look beyond political divides on IT policy. If Minister KTR is setting an example in Telangana that the rest of us can benefit from, we can all gain from forward-looking IT policy. ఎంత మంచి వార్త అధ్యక్ష ఇది. అంటే మనం ఐటీ పాలసీని ఫారెన్ పాలసీ లేక తీసుకొని రాజకీయాలను పక్కన పెట్టి దీన్ని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా లాభం పొందుదాం, దేశమంతా కూడా లాభం పొందాలని చెప్పేసి ఇంత చక్కటి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి మరి శశి థరూర్ గారు అధ్యక్ష. ఏ పార్టీకి చెందినవాడు కావచ్చు అధ్యక్ష. మన సమాజం బాగుపడుతున్నది, మన రాష్ట్రం బాగుపడుతున్నది, మన దేశం బాగుపడుతుంది అంటే అందరం మనం భాగస్వాములు కావాలి అధ్యక్ష. కానీ కొంతమంది విషయ పరిజ్ఞానం లేని వ్యక్తులు, దీని గురించి ఎలాంటి జ్ఞానం లేని వ్యక్తులు ఏం మాట్లాడతారు అధ్యక్ష? అరే వీళ్ళు అభివృద్ధి చెందితే మంచి పేరు వస్తుంది, వీళ్ళకి మంచి పేరు రావద్దని బట్ట కాల్చి బట్ట మీదేయాలి, బురద చల్లాలి. అసలు ఈ విషయం ఏదో తెలుసుకునే ప్రయత్నం చేస్తే కదా. తెలియదు అంటే ఆయనకి ఇంగ్లీష్ రాదు. అరే ఇంగ్లీష్లో చెప్తారు, కొంత అర్థమయ్యేటట్టు చెప్తారు, కొంతమంది చెప్తారు, కొంత తెలుగులో మాట్లాడుతాం, హిందీలో మాట్లాడతాం. అది కూడా నచ్చక ఈర్ష్యతోని ద్వేషంతోని విషం కక్కీరు అధ్యక్ష. ఎవరిని? వాళ్ళ సొంత పార్టీ నాయకుడు తిట్టడం అధ్యక్ష. ఇది బాధాకరమైన విషయం అధ్యక్ష. అంటే మనం శాపాలు పెట్టుకోవడమే. అంటే మన రాష్ట్రం బాగుపడవద్దు, మనం ముందు పోవద్దు, మనం ఇట్లే ఉండాలి, కొట్టాడాలి, కులాల మధ్యలో పంచాయతీ పెట్టాలి, రాజకీయ లబ్ధి పొందాలి. ఏదో చిన్న ఇన్సిడెంట్ అయితే పోయి అక్కడ దాన్ని రాజకీయ లబ్ధి పొందాలి. ఇదే తప్ప అభివృద్ధి ప్రగతి చూసే అవసరమే లేదు అధ్యక్ష. అలాంటి నాయకులు కళ్ళు తెరవాలి అధ్యక్ష ఇప్పుడైనా. అందుకే నేను సభలో ఖచ్చితంగా ఇది రికార్డులు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ట్వీట్ని నేను ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి చదివిన సంగతిని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, చిదంబరం గారు, కార్తి పి చిదంబరం గారు సీనియర్ మరి నాయకుడు, వారు కేంద్ర మంత్రిగా పనిచేసిన వారి కొడుకు అధ్యక్ష. వారు కూడా ఏమన్నారు అధ్యక్ష? వారి స్టేట్మెంట్ చదువుతున్న అవసరం అధ్యక్ష. ఇది కూడా అందుకే నేను చదివి వినపడుతున్నాను అధ్యక్ష. THUB is a very impressive and effective initiative. This model, THUB Hyderabad is a model which must be replicated, especially in Tamil Nadu. It was enlightening to interact with the THUB team and the startups that are incubated there. అధ్యక్ష, తమిళనాడులో చెన్నై అనేది చాలా పెద్ద నగరం అధ్యక్ష. మనం చూస్తూ ఉన్నాం, మద్రాస్ ఉండే తర్వాత చెన్నై అయినాం. మనం కూడా గతంలో మద్రాస్ కిందనే, అంటే మనం తెలంగాణ ఎక్కడుండే, ఏపీ ఆంధ్ర ప్రాంతం అందులో ఉండే పెద్ద నగరం, అదొక మెట్రోపాలిటన్ సిటీ అధ్యక్ష. అలాంటి రాష్ట్రంలో కూడా లేదు, మన దగ్గర ఉన్నది, అక్కడ కూడా పెడితే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు అధ్యక్ష. కానీ ఎందుకో అధ్యక్ష, దేశమంతా అర్థమవుతున్నది, ప్రపంచమంతా అర్థమవుతున్నది, ఇక్కడున్న కొంతమంది నాయకులకు ఎందుకు అర్థమవుతుంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారు ఓడుతాను అధ్యక్ష. కొంచెం టైం ఎక్కువైనా సరే అధ్యక్ష, కొంచెం లేట్ అయినా సరే అధ్యక్ష, వారి స్టేట్మెంట్ బ్రహ్మాండంగా ఉంది అధ్యక్ష. ప్రతి విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు సభకు తెలియాలి, ప్రజలు కూడా తెలియాలి అధ్యక్ష. అంత మంచి పని చేస్తూ ఉన్నాం, ప్రజల మనల్ని పొందుతూ ఉన్నాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం, భరోసా కల్పిస్తూ ఉన్నాం, ప్రగతి సాధిస్తూ ఉన్నాం, అన్ని విధాలు దూసుకుపోతూ ఉన్నాం. అయినా ఈ తప్పుడు మాటలను తిప్పికొట్టాల్సిన అవసరం, సందర్భం ఉందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను అధ్యక్ష. ఇంతే కదా అధ్యక్ష. మరి ఇంకోటి కూడా చదవాలి అధ్యక్ష. ట్విట్టర్లో ఈ తెలుగులో నేను అనుసంధానం చెప్పుకొని వచ్చిన అధ్యక్ష. ఆనంద్ మహీంద్ర గారు మహీంద్ర అండ్ మహీంద్రకి అధినేత అధ్యక్ష. చాలా పెద్ద ఆయన, చాలా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధిగాంచినటువంటి సంస్థలవి, దానికి అధినేతగా ఉన్నారు అధ్యక్ష. వారి ట్వీట్లో అంటే మన పనితీనం, ఈరోజు కేటీఆర్ గారు పొగిడితే ఎవరు పొగుడుతారు అధ్యక్ష, మంత్రిని పొగిడితే ఎవరు పొగుడుతున్నారు అధ్యక్ష, మనందరినీ పొగిడినట్టే కదా అధ్యక్ష. మనం సంతోషపడాలా, ఈర్చబడితే వాళ్ళకి ఎంత మంచి మాట అధ్యక్ష. తెలంగాణ గౌరవపడాల్సిన వాస్తవ అన్న కరెక్ట్ చెప్పిండు అధ్యక్ష. వారి ట్విట్టర్లో ఏమంటారంటే ఆనంద్ మహీంద్ర గారు, వండర్ఫుల్ కేటీఆర్, నాయకత్వం, వినయం అనే అంశాలు విడదీయరానివి అనడానికి మీరు అసాధారణమైన ఉదాహరణగా నిలిచారు. ఇది వివేకానంద చెప్పిన మాటలు కాదు అధ్యక్ష, ఇంకెవరో మా దోస్తులు చెప్పి ఎవరు మనం చెప్పేది కాదు అధ్యక్ష. ఇది సాక్షాత్తు మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత చెప్పిన మాటలు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? మన రాష్ట్రం బాగుపడాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, చదువుకునే ప్రతి వారికి అవకాశాలు లభించాలా,
అని వారు కష్టపడుతున్నారు అధ్యక్ష, డెడికేటెడ్తో పనిచేస్తున్నారు అధ్యక్ష, ఒక డివోషన్తో పనిచేస్తున్నారు అధ్యక్ష, ఒక డిటర్మినేషన్తో పనిచేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ వాళ్ళు గమనించి వారు ఈ అన్న మాట నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష, ఎవరైనా సరే మన దేశంలో అందరం మన అధ్యక్షుని మన జాతీయ ప్రధానిని గౌరవించుకుంటాం, మన దేశ ప్రధానిని గౌరవించుకుంటాం, అందరినీ మన 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 స్ఫూర్తి అధ్యక్ష, ప్రజాస్వామ్య స్ఫూర్తి అధ్యక్ష. అధ్యక్ష మొన్న ఈ రీసెంట్గా కూడా మనకి డ్రోన్ల ద్వారా మందుల పంపిణీ కార్యక్రమం ఒకటి స్టార్ట్ చేసాం అధ్యక్ష, మన మహబూబ్ నగర్లో, వికారాబాద్లో. సారీ, మా ఆనంద్ గారు కోపడుతున్న మహబూబ్ నగర్ అంటే డాక్టర్ ఆనంద్ గారి కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, వికారాబాద్లో మరి గౌరవ మంత్రివర్యులు, దానికి మన యొక్క కేంద్ర మంత్రివర్యులు, మరి పౌర విమానయాన శాఖ మంత్రులు గౌరవనీయులు జ్యోతిరాదిత్య సింధియా గారు వచ్చారు అధ్యక్ష. చాలా చక్కగా వాళ్ళు మాట్లాడారు. వారికి మాట అన్నారు అధ్యక్ష, ఇలాంటి కార్యక్రమం తెలంగాణకే కాదు దేశానికే గర్వకారణం అని చెప్పారు అధ్యక్ష. ఇది అది ఉందో అధ్యక్ష, అది ప్రధానమంత్రి గారి కళ అని కూడా చెప్పారు అధ్యక్ష. అంటే ప్రధానమంత్రి కళ అయినా సరే ప్రజలకు మంచి జరిగితే ఖచ్చితంగా నిర్వహిస్తాం అధ్యక్ష, మనము ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. కానీ అధ్యక్ష వారి పార్టీ నాయకులు ఏం మాట్లాడుతారు అధ్యక్ష, బయట తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు, అబద్ధం మాటలు. ఎందుకంటే పాదయాత్ర చేసుకుంటూ పోతే ఏదో నీరాదలు ప్రజలు పలుకుతున్నారు అధ్యక్ష, కానీ ఎక్కడ పోయినా పచ్చగా నీళ్లు, రైతులు సంతోషంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఏం చెప్పని అర్థం కాక అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మనం ఈ పనులు కళ్ళు కట్టినట్టు కనపడతలేవా అని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏదో రెండో తరం అయిపోయింది, వీరు వ్యతిరేకత పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అధ్యక్ష? దగ్గరుండి ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో, మంత్రివర్యులు మీ అందరూ నాయకత్వంలో, ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీలం, స్థానిక ప్రజాప్రతినిధులం అందరం కూడా ప్రజలకు దగ్గర సేవలు చేస్తున్నాం అధ్యక్ష. ప్రజల గుండెలో స్థానం సంపాదించుకున్నాం తప్ప వ్యతిరేకత రాలేదని చెప్పేసి కూడా సభముఖంగా మనవి చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష కొన్ని ఉదాహరణలు చెప్పారు అధ్యక్ష. ఈరోజు స్టేట్ స్ట్రీట్ కార్పొరేషన్ అని చెప్పేసి అమెరికన్ బేస్డ్ ఒక ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష. అది గతంలో నుంచి కూడా బెంగళూరులో ఉండే అధ్యక్ష. వాళ్ళు ఇంకో రెండోది సెకండ్ ఇన్స్టిట్యూషన్ పెడదామని చెప్పి గత 2 సంవత్సరాల క్రితం అధ్యక్ష, 2-3 సంవత్సరాలు కావస్తుంది. అది బెంగళూరులో స్థాపించిన తర్వాత గతంలోనే కొన్ని సంవత్సరాల ముందు బెంగళూరులో ఎస్టాబ్లిష్ అయింది అధ్యక్ష. అయితే రెండో సెంటర్ భారతదేశంలో పెట్టాలని చెప్పి వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ గురుగావ్కి పెడదామని నిర్ణయించుకున్నారు అధ్యక్ష. అయితే అది తెలుసుకున్న మన మంత్రివర్యులు కేటీఆర్ గారు పర్సనల్గా అక్కడ ఉన్న పెద్దలతో మాట్లాడి మీకు ఏమి కావాలా, మీరు మీ స్ట్రీట్ కార్పొరేషన్ ఇక్కడ హైదరాబాద్లో నిలుపుకోవడానికి మీకు ఏం మౌలికమైన సదుపాయాలు కావాలా, ఏం వసతులు కావాలా, ఏం సబ్సిడీస్ కావాలా, ఖచ్చితంగా మా దగ్గర ఏర్పాటు చేయండి అని చెప్పి పట్టుబట్టి అది మన హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇది నాకు ఎట్లా తెలిసిందండి అధ్యక్ష, 2018 ఎన్నికల్లో ప్రచారానికి పోతా ఉంటే చలపతి అనే కుర్రాడు యువకుడు ప్రచారంలో 15 days లీవ్ పెట్టేసి మా అక్కడ కార్పొరేట్ అక్కడ లోకల్ లీడర్ చెప్పి అన్నయ్య మొత్తం లీవ్ పెట్టి తిరుగుతున్నాను ఐటీ ఎంప్లాయీ, నువ్వు ఎందుకు పోయి సాటర్డే సండే తిరిగితే సరిపోతుంది కదా, ఎందుకు నువ్వు 15 days పెట్టి లీవ్ పెట్టి తిరుగుతున్నావు అని చెప్తే లేలే అన్న నేను చేయాలి ఖచ్చితంగా నా బాధ్యతను గెలిపించేది. అంటే ఎందుకు పోయి అంటే అన్న నేను పలానా స్ట్రీట్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను నేను. ఈరోజు నేను ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటే అన్నాడంట, అరే బాబు నీ అదృష్టం బాగుంది, ఇది గురుగావ్ పోయేది హైదరాబాద్కి వచ్చింది, కేటీఆర్ పుణ్యం కట్టుకుంటారా నీకు అని చెప్పినట. నేను నా రుణం తీసుకోవాలి కదా అధ్యక్ష అని చెప్పి ఆ అబ్బాయి ఎన్నికలు తిరిగినప్పుడు నాకు చెప్పిన విషయాన్ని ఈరోజు వేదిక ద్వారా పంచుకుంటాను అధ్యక్ష. ఇంకో విషయం కూడా అధ్యక్ష, మీకు కూడా తెలుసు అధ్యక్ష, మీరు కూడా అంటే ఇప్పుడు బాలర్ నర్సింగ్ గౌడ్ తెలుసు అధ్యక్ష, మీకు దగ్గర బంధువు, మీకు మాకు ఇద్దరు కామన్ బంధువు, వారి మనవరాలు పెళ్ళికి పోయిన అధ్యక్ష. ఒక అమ్మాయి కలిసింది, కల్పించారే మంచి చదువుకుంది మన పాప, ఆమెకు జాబ్ కూడా వచ్చింది అని చెప్పేసి అడిగితే నేను అడిగిన ఏమ్మా ఎక్కడ చదువుకున్నావు నువ్వు అంటే లాయల్ అకాడమీలో చదువుకున్నా, ఏం సబ్జెక్ట్ చదివిన అంటే బీకామ్ హానర్స్ చదువుకున్నాను. ఓకే ఉద్యోగం ఎక్కడొచ్చిందమ్మా, మరి ఉద్యోగం వచ్చిందంటే నాకు క్యాంపస్ ఇంటర్వ్యూలో స్ట్రీట్ కార్పొరేషన్లో ఉద్యోగం వచ్చింది అధ్యక్ష. అంటే సొంతం మా బంధువు కూడా వచ్చింది అధ్యక్ష. అంటే ఇలాంటి వందల వేల లక్షల మందికి ఉద్యోగోపాధి అవకాశాలు లభిస్తున్న సంగతి నేను సందర్భంగా గుర్తు చేస్తాను అధ్యక్ష. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం కూడా ఏ రాష్ట్రానికి రాని ఆహ్వానం తెలంగాణ రాష్ట్రానికి మన మంత్రికి లభిస్తుందంటే అది మన ఫలితనం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు
చెప్పినట్టుగా మొన్నగాక నిన్నగాక మొన్న ఎవరు ఎందుకు అధ్యక్ష ఇక పేరు తీసుకుంటే బాగుండదు సీనియర్ శాసనసభ అంటే చాలా 7 సంవత్సరాలు 8 టర్మ్స్ ఎమ్మెల్యేగా మంత్రిగా కాంగ్రెస్లో ఇప్పుడు టీడీపీలో ఉన్న అక్కడ ఏపీలో మొన్న వచ్చి అసెంబ్లీ స్టార్టింగ్ సమావేశంలో ఏమని పోయింది అధ్యక్ష అది కూడా ఎక్కడ కూర్చుండే అధ్యక్ష సిఎల్పి ఆఫీస్లో కూర్చున్నాడు అధ్యక్ష అయ్యే తెలంగాణ రాష్ట్రం బాగుందాయా కేసీఆర్ గారు బాగా చేస్తుండయా కేటీఆర్ గారు బాగా చేస్తుండయా చక్కటి ప్రగతి ఉందా ఇక్కడ మేము ఇక్కడున్న అయిపోతుండేవా మా పడ్డామయా ఆడ మీ ప్రతి ఒక్కరికి భయపడాల్సి వస్తుంది ఆడ ఆఫీసర్లకు ఇజ్జత్ లేదు మా పొలిటీషియన్కి ఇజ్జత్ లేదు కానిస్టేబుల్ చూస్తే భయపడాల్సి వస్తుందని చెప్తుండే అధ్యక్ష అంత పెద్ద నాయకుడు వచ్చి సాక్షాత్తు అసెంబ్లీలో ఏ ఆఫీస్లో కూర్చుండే అధ్యక్ష మళ్ళా అంటే అది మన వాళ్ళకి తెలుస్తలేదు అధ్యక్ష మనం ఇచ్చే గౌరవాన్ని వాళ్ళు వేరే తీరు అర్థం చేసుకుంటారు అధ్యక్ష కళ్ళున్న కబోదులు అంటే ఇంత చక్కగా అంటే ఒక నాయకుడు వాళ్ళు చెప్పే ఎప్పుడైనా ఏముంటుంది అధ్యక్ష దగ్గరుంటే తెలియదు అది కొంచెం దూరం అయితే తెలుస్తుంది అధ్యక్ష వారికి ఏంటంటే మనం అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరు మనోళ్ళే ఏ పార్టీ అయితే ఏంది అంతా మన ప్రజాప్రతినిధులే ఎవరైతే ఏంది అంతా మన ప్రజలే అని మనం దగ్గర తీసుకుంటాం అధ్యక్ష ఎవరు రాజకీయ దూరం చేస్తలేము అధ్యక్ష కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని దురుద్దేశంగా బట్టగాల్చి మీద చేసే ప్రయత్నం బురదేళ్ల ప్రయత్నం చేస్తాం కదా వాస్తవమా కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్ అధ్యక్ష పరిశ్రమలు సబ్జెక్ట్ పరిశ్రమలే మాట్లాడుతున్నారు అధ్యక్ష పరిశ్రమలు ఐటీ మాట్లాడుతున్నా పరిశ్రమలు అధ్యక్ష హెవీ ఇండస్ట్రీస్ భారీ పరిశ్రమలు మన చేతిలో లేదు అధ్యక్ష సరే గతంలో హెచ్ఎంటి ఐడిపిఎల్ ఐడిఎల్ ఈసీఎల్ ఇవన్నీ చాలా పరిశ్రమలు స్వర్గీయ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు జవహర్లాల్ ఉన్నప్పుడు స్థాపించారు అధ్యక్ష కానీ కాలక్రమేణా రాబోయే అంటే రాను యూపీఏ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇప్పుడు నేడు కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర రంగ అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఈ పరిశ్రమలను కాపాడడానికి ప్రయత్నాలు ఏమైనా చేశాయా వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా వారికి ఈ సంస్థలకి హెచ్ఎంటీ అధ్యక్ష మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష హెచ్ఎంటీ ఒకప్పుడు నవరాత్రాల్లో ఒక రత్నం లాంటి ఉండే అధ్యక్ష దాని పరిస్థితి ఏంది అధ్యక్ష ఈరోజు చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అధ్యక్ష మ్యాన్ పవర్ ఉంది అధ్యక్ష నేనే స్వయాన మన పార్లమెంట్ సభ్యులందరినీ తీసుకొని మన ఫ్లోర్ లీడర్ని తీసుకొని మన గౌరవ ఎంపీలందరూ తీసుకొని పోయి కేంద్ర మంత్రులని పోయి కొనియాడడం అధ్యక్ష కంపెనీని కాపాడండి దీనికి పెట్టుబడులు ఇవ్వండి దీనికి ఆర్డర్స్ ఇవ్వండి దీనికి పేమెంట్ రిలీజ్ చేయండి అంటే ఏమంటున్నారు అధ్యక్ష ఆ కంపెనీ నడిపించుకోవాలంట అధ్యక్ష అదిగాక ఏంది హెచ్ఎంటీ దయనీయ పరిస్థితి ఏంది అధ్యక్ష 1998 రివిజన్ ఆ శాలరీస్ వస్తున్నాయి అధ్యక్ష 2007 పే రివిజన్ లేదు వాళ్ళకి 2017 రివిజన్ వచ్చింది ఆ పేమెంట్స్ లేవు వాళ్ళకి ఆర్డర్స్ లేవు ఒకవేళ ఆర్డర్స్ ఇచ్చినా ఆర్డర్స్ క్లియర్ చేసినా పేమెంట్స్ లేవు ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలు నడిపించేటువంటి యొక్క పరిశ్రమలు అధ్యక్ష నేను మీ ద్వారా మంత్రిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ఈ పరిశ్రమలు ఏమైనా మనం తీసుకోవచ్చా వాటిని ఎందుకంటే మనము హెల్త్ క్లినిక్స్ పెట్టినాం అధ్యక్ష మనం చిన్న ఇన్స్టిట్యూషన్లు పాడైపోతే ఒక ఇన్స్టిట్యూషనల్కి ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అని పెట్టాము అధ్యక్ష ఆ రకంగా ఏమైనా ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని మనం ఏ విధంగా చేయొచ్చా చేతనందియొచ్చా వారికి ఏదైనా ఆదుకోవచ్చా అని నేను ఆలోచన చేయాలని కోరుతున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇవన్నీ ఐడిపిఎల్ అయితే మూతపడ్డది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మూతపట్టేసిరు దాన్ని గడిచిన ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇవో పట్టించుకోలేదాన్ని ఇప్పుడు హెచ్ఎంటీ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు వచ్చేసింది అధ్యక్ష కానీ వాటికి ఆర్డర్స్ కేంద్రం నుంచి వచ్చినా ఆర్డర్స్ వాళ్ళు కంప్లీట్ చేసినా వాళ్ళకి పేమెంట్లు ఇవ్వట్లేదు అధ్యక్ష ఇది పరిస్థితి వాస్తవ పరిస్థితి అధ్యక్ష ఎవరైనా చెప్తాను నేను స్వయంగా సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ కలిసిన అధ్యక్ష మన ఎంపీలను తీసుకొని పోయి వాళ్ళు కంపెనీ నడిపించుకోవాలి కానీ ఇలాంటి ప్రోత్సాహం లేదు నిలబెట్టి 100 ఎకరాల స్థలాలు ఉన్నాయి మిషనరీ ఉన్నది మ్యాన్ పవర్ ఉన్నది కానీ దాన్ని కాపాడేటువంటి ఆలోచన లేదని చెప్పేసి నేను మీ ద్వారా మరి మంత్రి గారు తెలియజేసుకుంటూ దీన్ని కాపాడే ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష మరి ఈ యొక్క ఎలక్ట్రానిక్ సిటీని కూడా మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి గండిమేసమ దుందిగల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో మరి మంత్రి గారు యోచించారు అధ్యక్ష మరి దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తే కూడా హైదరాబాద్ మొత్తం రింగ్ రోడ్ చుట్టువ్యాప్తంగా పెంచాలని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన కూడా ఉంది కాబట్టి దయచేసి దాన్ని సద్వినియోగం తొందరగా చేసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటే అధ్యక్ష అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ మన యొక్క మేడ్చల్ నియోజకవర్గంలో మేడ్చల్ మండలంలో మరి బండమాధారంలో కూడా ఐటీ పార్క్ చేయాలని గతంలో ప్రభుత్వం ఆలోచన చేసింది అధ్యక్ష అక్కడ కూడా మరి ఐటీ పార్క్ ఏర్పాటు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ అధ్యక్ష
మరి మైనింగ్ పాలసీ కూడా మరి కొత్త మైనింగ్ పాలసీ కూడా వస్తుందని చెప్పేసి మరి గతంలో కూడా స్టేట్మెంట్ విషయం అధ్యక్ష ఆ మైనింగ్ పాలసీ కూడా మరి ఎప్పటిలోపల రాబోతోందని చెప్పేసి కూడా నేను మంత్రి గారిని మన వివరణలో ఇవ్వాల్సింది కోరుకుంటూ మనందరూ కూడా గర్వకారణమైనటువంటి మరి ఫార్మసిటీ ముచ్చర్ల ఫార్మసిటీ కూడా మరి ఎప్పటి లోపల రూపుదిద్దుకుంటుందో చెప్పాల్సిందిగా కోరుకుంటూ మరి చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. అక్బరుద్దీన్ ఓవైసీ గారు. Honorable Deputy Speaker.